తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు టీటీడీఈఓ శ్యామలరావు, జేఈఓ గౌతమి. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. బాధితుల్లో 20 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. మరికొంతమందిని ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. ముగ్గురిని 3 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాల్సిన పరిస్థితి ఉందన్నారు శ్యామలరావు. మరోవైపు తిరుపతి రుయా ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది రుయా హాస్పిటల్లో, సిమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. గేటుని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. అవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇంజ్యూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు. తగ్గిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో జిల్లా కలెక్టర్ విచారణ చేశారు. ప్రమాదానికి సంబంధించి సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ ఇచ్చారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్లే ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని రిపోర్టులో వివరించారు కలెక్టర్. తొక్కిసలాట తర్వాత కూడా డీఎస్పీ సరిగ్గా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారని వివరించారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల తర్వాత కూడా డ్రైవర్ అందుబాటులోకి రాలేదని చెప్పారు కలెక్టర్. మిస్కమ్యూనికేషన్ వల్లే తిరుపతి తొక్కిసలాట జరిగిందన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్లు. తొందరపడి విష్ణు నివాసం దగ్గర గేటు తెరవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి టీటీడీ జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసిందన్నారు. గత రాత్రి 9:30కే పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. నిన్న రాత్రి 1 గంట వరకు టికెట్ల పంపిణీ పూర్తయిందని తెలిపారు. ఇప్పటి వరకు 1,20,000 టికెట్లు పంపిణీ పూర్తయిందన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్లు. So the remaining people, there are in couple of patients there is a fracture sternum and fracture bones of long leg. Otherwise, all other patients are stable. They will be discharged by day end or by tomorrow. Sufficient arrangements, in fact, elaborate arrangements have been made for this year Vaikunth Ekadasi by TTD and the district administration. Sufficient police personnel were deployed at all the counters in Tirupati. There were 9 counters and 1 in Tirumala. We kept holding areas as well this year additionally, so that there is easy access into the queue counters. Unfortunately, at this particular location, Bairagi Pattada, there was some miscommunication as to the opening of the gate. So at around 7:45, when they opened the gate suddenly, there were, in fact, the gate was initially opened to let one person go out because they were not feeling well, and it was opened and then closed. Then there was a commotion among the people that gates are being opened. So then they rushed towards the gate, and then again they had to open the gate. This is where the lapse has occurred. So unfortunate incident, but we have taken all the measures. Honorable CM also has spoken to all of us, and he has asked us to make all measures to ensure the injured are taken care of. Honorable CM himself is coming now to visit the patients and to the location and to review the situation. తిరుపతి తొక్కిసలాట ఘటనకు ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. నెల రోజులుగా రోజుకు సమీక్ష చేసి చివరకు ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. టీటీడీ పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో వేడుకలు సమర్థవంతంగా నిర్వహించామన్నారు. ఘటనకు బాధ్యతగా టీటీడీ ఈవో స్థాయి నుంచి ఎస్పీతో పాటు అందరిపై వేటు వేయాలని డిమాండ్ చేశారు భూమన. వైకుంఠానికే వాళ్లను సాగనంపినట్టుగా ఈ ప్రభుత్వం
చేపట్టినటువంటి చర్య వలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ. ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి, అధికారాన్ని, రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది. ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు 30 మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు, కేవలం ప్రచారం కోసమని. ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదర కొట్టినటువంటి వాళ్ళు, రివ్యూ మీటింగులు, వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ళ ఫలితం 6 మంది భక్తుల మృతి, దాదాపు 40 మంది ఆసుపత్రి పాలవటము. ఎవరికి వారు ఘనతంతా మా ఖాతాలలో వేసుకుందామన్న ఆర్భాటంతోనే ఈ సమీక్షలు చేసినారు. ఈవో సమీక్ష చేస్తే కింది స్థాయి వాళ్ళు పట్టించుకోరు, ఆయన ఒక సమీక్ష చేస్తాడు, చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు, ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్ళడు. కొండ మీద అడిషనల్ ఈఓ అయితే ఆయనకి నేను రాజు, నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది. పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయినారు, పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు. పనిచేసే వాళ్లను కూడా పని చేయనివ్వకుండా ఈ పర్యవేక్షకుల సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు. సమన్వయ లోపం కాదు, వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందటం మూలంగానే ఈ సంఘటన జరిగింది. ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఇందులో పోలీసులు, అలాగే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.